శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి, లేకపోతే గనక మీ యొక్క బలాలు బలహీనతలు అందరికీ తెలిసిపోతాయి. ముఖ్యంగా ఇలా తెలిస్తే గనక ఈ రోజుల్లో వారి రీత్యా ఇబ్బందులు పడతారు. అయితే వారెవరూ కాదు, ఒక స్త్రీ మీ జీవితంలో ఈ తేదీల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆగస్టు మాసంలో 21, 24, 28 తేదీల్లో అప్రమత్తంగా ఉండండి. లేనిచో భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఎందుకంటే మానవ ప్రయత్నం చేసి భగవంతుని అనుగ్రహం కోసం ఆశిస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా మీరు విచ్చలవిడిగా ఉంటే గనక ఖచ్చితంగా ఇబ్బంది పాలు అవుతారు. అయితే అసలు మీనరాశి వారి జాతకులు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటో, అలాగే ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించి ఈ రోజున పనులు పూర్తి చేసుకోవాలో, ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో, ఈ రోజుల్లో ఎటువంటి పరీక్ష సమయంగా మీకు చెప్పడం జరుగుతుందో, ఆ యొక్క స్త్రీ ఎవరో, మిమ్మల్ని ఏ విధంగా టార్గెట్ చేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఆగస్టు మాసంలో ఈ తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మొండి వాదనకు దిగవద్దో, మూర్ఖత్వంతో మాట్లాడవద్దో, అలాగే ఎదుటి వారి గురించి ఎప్పుడు ఆలోచించవద్దో. ఈ రోజుల్లో మీ పని మీరు చూసుకోండి. మీ యొక్క పనిని నీతి నిజాయితీతో చేయండి. ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీ యొక్క పని అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దు. ఈ రోజు పని రేపటికి వాయిదా వేస్తే గనక చాలా వరకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది శత్రువులకు చాలా కీలకంగా మారిపోతుంది. అందులోన ఒక స్త్రీ మీ జీవితాన్ని చేయబోతుంది. మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోతుంది. ధనపరమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేసేలాగా చేస్తుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఈ రోజు బలహీనమైనటువంటి గడియలు ఉంటాయి. ఒక స్త్రీ, ఏ స్త్రీ అయినా, నూతనంగా పరిచయం అయ్యే స్త్రీ అయినా, ఆల్రెడీ మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీ, అంటే ఆ స్త్రీ ఎవరైనా కావచ్చును. అంటే సహోద్యోగులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేకపోతే మీ బంధుమిత్రుల్లో మీకు వరస అయ్యే స్త్రీలు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులే కావచ్చు. స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చర్చలకు కూర్చోవద్దు. ఈ తేదీల్లో వారితో కూర్చొని మాట్లాడడం చెయ్యొద్దు. ఇలా చేస్తే గనక బలహీనమైన క్షణాల్లో మీకు వారికి బంధాన్ని కలగజేస్తాయి. ఈ యొక్క బంధం మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధించేస్తుంది. అందరిలో తలదించుకొని నిలబడేలాగా చేస్తుంది. అలాగే వారు కూడాను తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుగా మార్చే ప్రయత్నం చేయమని అడుగుతారు. తత్ఫలితంగా జీవిత భాగస్వామికి మీకు మధ్యన మనస్పర్ధలు వస్తాయి. ఒకవేళ వివాహం కానటువంటి మీనరాశి జాతకులు అయితే గనక మీ యొక్క కుటుంబంలో ఎంతో అలజడి రేగుతుంది. అలాగే మీరు ఏమిటంటే గనక ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ మీకు ఏ రూపంలో అయినా కూడా ఇబ్బంది కలగజేస్తుంది. ధనపరంగా నష్టాన్ని కలగజేస్తుంది. వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోవద్దు. ఏకపక్ష నిర్ణయాలు మాత్రమే ఈ రోజు పరిగణలోకి తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక ప్రేమికుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీకు మీ ప్రేయసికి లేదా మీకు మీ ప్రేమికుడికి మధ్యన ఎడబాటు కలగజేస్తుంది ఆ యొక్క స్త్రీ. కావాలని చేసినా, లేకపోతే గనక పరిస్థితులు అలా సహకరించినా, మీ జాగ్రత్తల్లో మీరు ఉండకపోతే గనక పెను ప్రమాదమే ఉంటుంది. మీ జీవితం మొత్తం కూడా తిరగబడుతుంది. కావున ఈ 3 రోజుల్లో ఈ యొక్క గండాలను దాటుకునే ప్రయత్నం చేయండి. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, తెలివితేటలతో మసులుకోండి. అయితే ఈ రోజున మీరు హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. కుదిరితే దేవాలయానికి వెళ్లి హనుమాన్ దర్శనం చేసుకోండి. హనుమాన్ కాలికి ఉన్నటువంటి సింధూరాన్ని నుదుటున ధరించండి. ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా కూడాను ఈ విధంగా హనుమాన్ దర్శనం చేసుకుంటే గనక మానసిక స్థైర్యం కలుగుతుంది.
జరుగుతుంది, తప్పిదాల నుంచి బయటపడతారో అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.